Good morning, students. Today we are discussing about lubricants. This is the cluster paper 8th B1. In this chapter, first we are discussing about definition of lubricants. ఈ లూబ్రికెంట్స్ తెలుగులో కందెనలు అంటారు. ఈరోజు ఈ కందెనలు గురించినటువంటి పాఠాన్ని నేర్చుకుందాం. మొదటిగా కందెనలు అంటే ఏమిటి? ఏ సబ్స్టెన్స్ which is capable of reducing the friction between two surfaces which are sliding over each other is called lubricant. ఇది ఒక పదార్థము ఏవైనటువంటి రెండు ఉపరితలాల మధ్య మరి యొక్క ఫ్రిక్షన్ ఘర్షణని తగ్గించడానికి అవి మంచిగా స్మూత్గా జారటానికి ఉపయోగించేటువంటి పదార్థాన్ని కందెనగా పిలవటం అనేటువంటిది జరిగింది. పెట్రోలియం ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లూబ్రికెంట్ ఆర్ లూబ్రికెంట్ ఆయిల్స్. ఈ యొక్క కందెనలకి ముఖ్యమైనటువంటి వనరు మనకి పెట్రోలియం. ఈ పెట్రోలియం ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ lubricants and lubricating oils. Next, the main functions of lubricants. Lubricant యొక్క ముఖ్యమైనటువంటి మరి ఫంక్షన్స్ ఏవై ఉన్నాయి? The first point is it reduces wear and tear and surface deformation by avoiding direct contact between the rubbing surface. సో రబ్బింగ్ సర్ఫేసెస్ ఏవైతే ఘర్షణ ఉన్నాయో తలాలు ఉన్నాయో వాటి మధ్య నేరుగా చర్య జరగకుండా ఉండటం కోసం ఈ యొక్క లూబ్రికెంట్ అనేటువంటిది ఉపయోగపడింది. ఇట్ రిడ్యూస్ వేర్ అండ్ టియర్ సర్ఫేస్ డిఫార్మేషన్ బై అవాయిడింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ ది రబ్బింగ్ సర్ఫేస్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. Next, the second point is it reduces the loss of energy in the form of heat by acting as a coolant. ఇది ఒక మంచి శీతలీకరణ పదార్థంగా ఉండి ఈ ఘర్షణ వలన వెలువడేటువంటి హీట్ ఏదైతే ఉందో దానిని తగ్గిస్తూ ఉండింది. ఇట్ రెడ్యూసెస్ లాస్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ బికాస్ ఇట్ యాక్ట్ యాజ్ ఏ కూలెంట్. నెక్స్ట్, థర్డ్ పాయింట్, it increases the efficiency of the mission by reducing the waste of energy. Next, it reduces the waste of energy, so it increases the efficiency of the mission. మిషన్ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క లూబ్రికెంట్ ఉపయోగించేటువంటి మిషన్ యొక్క ఎనర్జీ శక్తిని తగ్గించడం ద్వారా మిషన్ యొక్క దక్షత అనేటువంటిది పెరుగుతూ ఉండింది. నెక్స్ట్, the fourth point is it is also act as a steam in internal combustion engine. కాబట్టి దహన ఇంజక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో ఇది మంచి స్టీల్గా ఇంటర్నల్గా ఇది ఉపయోగపడేది. దీస్ ఆర్ ది మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ ది లూబ్రికెంట్. నెక్స్ట్, another topic is classification of lubricants. Lubricants are classified on the basis of the physical state and consistency. సో భౌతిక స్థితి మరియు వాటిలో ఉండేటువంటి సంఘటనల ప్రకారము కందెనలని వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ సాలిడ్ లూబ్రికెంట్, ఘన ఇంధనం, ఘన కందెనలు. Lubricants which are solid in physical nature are known as solid lubricants. This is the first lubricants. So that lubricant is present in the solid state. That's why that lubricants are known as solid
లూబ్రికెంట్స్. ఏ కందెనలు అయితే భౌతిక స్థితిలో ఘన పదార్థాలుగా ఉంటాయో వాటిని మనము సాలిడ్ లూబ్రికెంట్స్గా మనం పిలవచ్చు. సో ఎగ్జాంపుల్స్: గ్రాఫైట్, మాలిబ్డినం డైసల్ఫైడ్, కోబాల్ట్ క్లోరైడ్, కాడ్మియం క్లోరైడ్, కాడ్మియం అయోడైడ్. ఇవన్నీ మనము దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది సాలిడ్ లూబ్రికెంట్స్. అమాంగ్ దీస్ మాలిబ్డినం డైసల్ఫైడ్ అండ్ గ్రాఫైట్స్ ఆర్ వైడ్లీ యూజ్డ్. ఈ యొక్క ఘన ఇంధనాలలో ఎక్కువగా గ్రాఫైట్ని మరియు మాలిబ్డినం డైసల్ఫైడ్ని మనము ఈ యొక్క ఘన ఇంధనాలుగా, ఘన లూబ్రికెంట్స్గా వాడటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్, సాలిడ్ లూబ్రికెంట్స్ ఆర్ లామినార్ సాలిడ్స్. ఇట్ మీన్స్ లేయర్ లాటిస్. సో the solid lubricant has a layer structure. We know graphite structure. Graphite has a layer structure. So that's why the solid lubricants are laminar solids. That means it has a layer lattice structure. So we have to discuss some points about layer lattice. The bonding between the atoms within a layer, it is a strong. కాబట్టి ఈ లేయర్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి అణువుల మధ్య ఉండేటువంటి బంధాలు బలమైనటువంటివి. దట్ ఈజ్ కోవలెంట్ ఆర్ అయనిక్. అవి సంయోజని బంధాలు కానీ లేదా అయానిక బంధాలు. ది బాండింగ్ బిట్వీన్ అడ్జసెంట్ లేయర్స్ ఆర్ వీక్. దట్ ఈజ్ వాన్ డెర్ వాల్ ఫోర్సెస్. So the bonding between the adjacent layers are weak. That is the van der Waals forces. Van der Waals forces are weak forces. కాబట్టి ప్రక్క ఉన్నటువంటి ఈ యొక్క పొరల మధ్య ఉండేటువంటి బంధాలు ఒక బలహీనమైనటువంటి వాన్ డెర్ వాల్ బంధాలుగా మనం తెలుసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ద అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ సాలిడ్ లూబ్రికెంట్స్. ఏ లూబ్రికెంట్ హ్యాస్ ఏ గుడ్ లూబ్రికెంట్. That means a good solid lubricant has the following points. సో ఈ క్రింది ఇవ్వబడినటువంటి పాయింట్స్ని బట్టి అది ఒక మంచి ఘన లూబ్రికెంట్గా మనం చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ లోయర్ షర్ స్ట్రెంగ్త్. ద సెకండ్ పాయింట్ ఈజ్ స్ట్రాంగ్ అడ్హెసివ్ టు ది అప్లైడ్ సర్ఫేసెస్. ఈ యొక్క మనం అప్లై చేసినటువంటి తలానికి ఇది మంచిగా అతుక్కునేటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. మంచి లో షర్ స్ట్రెంగ్త్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, ద థర్డ్ వన్ ఈజ్ గుడ్ థర్మల్ కండక్టివిటీ అండ్ కెమికల్ ఇనర్ట్నెస్. మంచి యొక్క థర్మల్ కండక్టివిటీ, ఉష్ణ వాహకత్వం కలిగి ఉండాలి. కెమికల్లీ ఇనర్ట్నెస్. దట్ మీన్స్ ఇట్ డస్ నాట్ రియాక్టెడ్ విత్ ఎనీ కెమికల్స్. So the solid lubricants are also chemically inertness. And the fourth one is good stability at operating temperature. మనం ఏ ఉష్ణోగ్రత పరిధుల వద్ద అయితే ఈ యొక్క లూబ్రికెంట్ని మనం ఉపయోగిస్తున్నామో మరి ఆ ఉష్ణోగ్రతల దగ్గర దిస్ లూబ్రికెంట్స్ ఆర్ ఇన్ ది గుడ్ స్టెబిలిటీ, మంచి స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. సో అప్పుడు ఇట్ హ్యాస్ ఎ గుడ్ లూబ్రికెంట్గా మనం చెప్పవచ్చు. సో a solid lubricant is a good lubricant. The above points are occurred. Next, second one is semi-solid lubricants. Semi-solid lubricants. Next, some points in the solid lubricants that are the uses of the some solid lubricants. Solid lubricants are in the some lubricants. These are the used in the many industries. Next, many automobiles. In this, the solid lubricants are used. So next, second one is semi-solid lubricants. A semi-solid lubricant is used where a liquid lubricant is unsatisfactory. ఎక్కడైతే
ఈ యొక్క ద్రవ తందెనలు ఉపయోగపడవో అక్కడ ఈ యొక్క సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్ ఆర్ యూజ్డ్. దిస్ ఈజ్ గ్రీజ్ ఈజ్ ఏ కామన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్. మనకు తెలిసినటువంటి ఈ గ్రీజ్ అనేటువంటి పదార్థము ఎక్కువగా ఈ యొక్క సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్కి వాడటం అనేటువంటిది జరిగింది. గ్రీజ్ ఈజ్ వన్ ఆఫ్ ది సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్. ఇట్ ఈజ్ mostly used for used as a lubricants. Grease is defined as a mixture of petroleum oil and a soap or a mixture of soaps. ఈ గ్రీజ్ అనేటువంటిది మనము ఈ యొక్క పెట్రోలియం ఆయిల్ యొక్క మిశ్రమంగా మనం చెప్పుకోవచ్చు, లేదా ఏ మిక్చర్ ఆఫ్ సోప్స్ అనేక సోపు పదార్థాల కలయిక వలన ఏర్పడినటువంటిది ఈ గ్రీస్. మన సోప్స్ ఆర్ సోడియం ఆర్ పొటాషియం సాల్ట్స్ ఆఫ్ హయ్యర్ ఫ్యాటీ యాసిడ్స్. అత్యధిక క్రొవ్వు పదార్థాలు కలిగినటువంటి సోడియం మరియు పొటాషియం యొక్క లవణాలనే మనము సోప్గా పిలవటం అనేటువంటిది జరిగింది. దే ఆర్ ప్రిపేర్డ్ ఫ్రమ్ వెజిటేబుల్ ఆయిల్స్ ఆర్ ఫ్యాట్స్ విత్ ఆల్కలీ బై ది సోపానిఫికేషన్ రియాక్షన్. సోపానిఫికేషన్ ప్రక్రియ ద్వారా మనం వెజిటేబుల్ ఆయిల్స్ నుంచి కానీ లేదా ఫ్యాట్స్ నుంచి ఈ యొక్క ఆల్కలీ సమక్షంలో చర్య జరిపించడం ద్వారా మనము ఈ యొక్క సోప్స్ని తయారు చేయవచ్చు. సో ఇట్ గివ్ ద రియాక్షన్. ద ఫస్ట్ వన్ ఈజ్ triglycerin CH2COOR CHCOOR CH2COOR. So the triglyceraldehydes is reacted with one alkali. For example, 3 moles of MOH. M means metal, for example NaOH, so or KOH or lithium hydroxide. So here that this is the general reaction. So triglyceraldehyde is reacted with an alkali to form a glycerol plus metallic soap. So that is called CH2OH, CHOH, CH2OH. This is the formula of the glyceraldehyde plus 3RCOOM. This is the formula of the metallic soap. Next, uses of semi lubricants. First one, it is used in high load and low speed operations. For example, rail axle boxes. So దీన్ని ఎక్కువగా హై లోడ్ ఇంజిన్స్ ఏదైతే మిషన్ ఉన్నాయో ఆ మిషన్ మీద హై లోడ్ మిషన్స్కి కానీ లేదా లో స్పీడ్ ఆపరేషన్స్ తక్కువ స్పీడ్ ఆపరేషన్స్లో ఈ యొక్క సెమీ లూబ్రికెంట్స్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ ద సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ లూబ్రికేటింగ్ వాటర్ పంప్స్. నెక్స్ట్ లూబ్రికేటింగ్ వాటర్ పంప్స్గా కూడా యూజ్ చేయడం అనేటువంటిది జరిగింది. ద థర్డ్ వన్ ఈజ్ ఇన్ బేరింగ్స్ అండ్ గేట్స్ అట్ హై టెంపరేచర్స్. అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర పనిచేసేటువంటి గేట్స్లో కానీ బేరింగుల్లో కానీ ఈ యొక్క సెమీ సాలిడ్ లూబ్రికెంట్స్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. ద ఫోర్త్ వన్ ఈజ్ వేర్ ఎవర్ లీకింగ్ ఆఫ్ ఆయిల్. ఎక్కడైతే ఆయిల్ లీక్ అవుతూ ఉండిద్దో అలాంటి పరిశ్రమల్లో కూడా దీన్ని ఉపయోగించడం అనేటువంటిది జరిగింది. వేర్ ఎవర్ లీకింగ్ ఆఫ్ ఆయిల్ అన్డిజైరబుల్, ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మిషనరీస్లో ఎక్కువగా మనకి ఈ యొక్క లీకింగ్ ఆఫ్ ఆయిల్స్ ఆర్ ప్రజెంట్. సో ఇన్ దట్ ప్లేసెస్ ద సెమీ lubricants are used. And the third one lubricant is liquid lubricants or lubricating oils. మూడో రకము ద్రవ చందనలు లేదా ద్రవ ఆయిల్గా మనం పిలవటం అనేటువంటి లూబ్రికెంట్ ఆయిల్గా పిలవటం అనేటువంటిది జరిగింది. సో ఇట్ రెడ్యూస్ ఫ్రిక్షన్ అండ్ వేర్ బిట్వీన్ మూవింగ్ or sliding metallic surface by providing a continuous fluid film between them. ఈ యొక్క లిక్విడ్ లూబ్రికెంట్స్ అనేటువంటివి ఏవైతే మూవ్ అవుతూ ఉంటాయో స్లైడింగ్ ఉన్నటువంటి ఈ మెటాలిక్ సర్ఫేస్ని మీద ఒక ఫ్రిక్షన్ను తగ్గించడానికి ఒక కంటిన్యూస్
ద్రవ ఫిల్మ్గా ఇది మనకి కనపడటం అనేటువంటిది జరిగిద్ది. ఎగ్జాంపుల్ ద ఎగ్జాంపుల్ ఇస్ అన్ ఐడియల్ లిక్విడ్ లూబ్రికెంట్ షుడ్ హ్యావ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్. సో ఒక మంచి ద్రవ ఇంధనం అవ్వాలి అని అంటే ఇవి ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండాలి. ద ఫస్ట్ వన్ నాన్ కరోసివ్. సో ఇది ఇట్ హ్యాస్ ఏ నాన్ కరోసివ్ సబ్స్టెన్స్ and should not decompose at operating temperature. So it does not decompose in operating temperature. And the second one is low freezing point and high oxidation resistance. Low freezing point and high oxidation resistance. Next, the third one is high boiling point and heat stability. మూడవదిగా అత్యధిక బాయిలింగ్ పాయింట్ కలిగి ఉండాలి, మంచి ఉష్ణ స్థిరత్వాన్ని కలిగి ఉండాలి. ద ఫోర్త్ వన్ ఈజ్ ఐడియల్ విస్కాసిటీ. ఐడియల్ విస్కాసిటీని, మంచి విస్కాసిటీని కలిగి ఉండాలి. సో ది ఫోర్ ప్రాపర్టీస్ ఫర్ ఏ గుడ్ లూబ్రికెంట్, లిక్విడ్ లూబ్రికెంట్ ఆర్ లూబ్రికేటింగ్ ఆయిల్స్. నెక్స్ట్, యూజెస్ ఆఫ్ liquid lubricants. It is used in a number of industries such as an automotives, manufacturing and marines. Marine మరియు అనేక రకాలైన పదార్థాల తయారీలో, ఆటోమోటివ్స్లో మరియు అనేక రకాలైనటువంటి పరిశ్రమల్లో ఇట్ ఈజ్ యూజ్డ్ ఏ గుడ్ లిక్విడ్ లూబ్రికెంట్. అనేక పరిశ్రమల్లో ఒక మంచి ఇంధనంగా ఈ యొక్క లూబ్రికెంటింగ్ ఆయిల్ను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. సో లిక్విడ్ లూబ్రికెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ such as an automotives, manufacturing and marine. Next, the second one is it is used in the motorized vehicles. So motorized vehicles లో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. కార్లు, బస్సులు, నెక్స్ట్ ఆటోస్, ఇలాంటి వాటన్నిటిల్లో కూడా ఎక్కువగా లూబ్రికెంటింగ్ ఆయిల్స్ యూజ్ చేయటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్, ద థర్డ్ వన్, ద ఫోర్త్ వన్ ఈజ్ synthetic lubricants. The first one is solid lubricants, and the second one is semi-solid lubricants, and the third one is lubricating oils or liquid lubricants, and the fourth one is synthetic lubricants. These are lubricant oils which are not found naturally or produced directly during the normal manufacturing and refining process of the petroleum industries. ఇవి ఈ సింథటిక్ లూబ్రికెంట్స్ అనేటువంటివి మనకి సహజ సిద్ధంగా ఇవి లభించవు, కానీ కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ద్వారా వీటిని మనం తయారు చేయవచ్చు, లేదా పెట్రోలియం పరిశ్రమల్లో రిఫైనింగ్ పద్ధతి ద్వారా వీటిని తయారు చేయటం అనేటువంటిది జరుగుతుంది. So the synthetic lubricants are not prepared naturally, but it produced directly during the normal manufacturing process or refining process of the petroleum industries. A modern synthetic lubricant has the following properties. ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ క్రొత్తదైనటువంటి సింథటిక్ లూబ్రికెంట్స్ అనేటువంటివి ఈ క్రింది లక్షణాన్ని కలిగి ఉంటున్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ నాన్ ఇన్ఫ్లేమబుల్. సో ఇవి మండేటువంటి లక్షణాన్ని కలిగి ఉండటం లేదు. నెక్స్ట్, ద సెకండ్ ఈజ్ హై ఫ్లాష్ పాయింట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ నాన్ ఇన్ఫ్లేమబుల్, అండ్ ద సెకండ్ వన్ ఈజ్ హై ఫ్లాష్ పాయింట్స్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ హై థర్మల్ స్టెబిలిటీ, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ హై విస్కాసిటీ ఇండెక్స్, అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ కెమికల్లీ ఇనర్ట్. సో దీస్ 5 points containing has a modern synthetic lubricants. మంచి థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది, హై థర్మల్ స్టెబిలిటీ, హై విస్కాసిటీ ఇండెక్స్, అండ్ కెమికల్ ఇనర్ట్. దట్ మీన్స్ ఇట్ డస్ నాట్ రియాక్టెడ్ విత్ ఎనీ కెమికల్ సబ్స్టెన్సెస్. సో దీస్ ఆర్ ది మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ ది modern synthetic lubricants. Next, uses. It is used in aircraft jet engines. సో ఎయిర్ క్రాఫ్ట్ జెట్ ఇంజన్స్లో ఈ మేజర్గా
ఈ యొక్క సింథటిక్ లూబ్రికెంట్స్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ఇట్ హ్యాజ్ ఎ హై థర్మల్ స్టెబిలిటీ, అత్యధిక ఉష్ణోగ్రత సామర్థ్యాన్ని ఇది కలిగి ఉండటం ద్వారా వీటిని ఎక్కువగా ఈ ఎయిర్ క్రాఫ్ట్ జెట్ ఇంజన్స్లో వీటిని ఈ యొక్క సింథటిక్ లూబ్రికెంట్స్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ద సెకండ్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ హాట్ రన్నింగ్ బేరింగ్స్ అండ్ హాట్ రోలింగ్ మిషన్స్. రెండవదిగా చూసినట్లయితే దీన్ని ఎక్కువగా హాట్ రన్ అయ్యేటువంటి బేరింగ్స్లో, వేడిగా ఉండే బాగా ఎక్కువగా వేడిని కలిగి ఉండేటువంటి బేరింగ్స్లో కానీ లేదా రోలింగ్ మిషన్స్లో కానీ ఈ ఎక్కువగా ఈ జెట్ ఇంజన్స్తో పాటు ఈ యొక్క సింథటిక్ లూబ్రికెంట్స్ని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ హాట్ రన్నింగ్ బేరింగ్స్ అండ్ హాట్ రోలింగ్ మిషన్స్ని లో కూడా దీన్ని యూజ్ చేయటం అనేటువంటిది జరుగుతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో వీఆర్ డిస్కసింగ్ అబౌట్ some definition of the lubricants and the classification of the different lubricants. Thank you very much.